శ్రీ గురుభ్యో నమః. ఒక పేద బ్రాహ్మణుడి కూతురికి ధనవంతుని కుమారునితో వివాహం నిశ్చయమైంది. కన్యాదానానికి ముందే ఆమెకు బంగారు నగలు చేయించాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. గొప్పవారింట్లో కూతురు సుఖపడుతుందని, ఎలాగైనా ముహూర్తానికి నగలు చేయించగలనని ఆమె తండ్రి ఆ షరతుకు అంగీకారం తెలిపాడు. తనకు తెలిసిన ఏ మార్గంలోనూ నగలకు డబ్బు అందకపోవటంతో కూతురు పెళ్లి ఆగిపోతుందని బంగారం పూత పూసిన నగలు ఇచ్చి కన్యాదానం చేశాడు. కొంతకాలానికి ధనవంతుడికి అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చి కోడలి నగలు మార్వాడి వద్ద కుదువ పెట్టడానికి తీసుకుని వెళ్ళాడు. మార్వాడి వాటిని పరీక్షించి బంగారం పూత పూసినవిగా నిర్ణయించి డబ్బు ఇవ్వకుండా ధనవంతుణ్ణి తిప్పి పంపాడు. అవమానంతో ఆ ధనవంతుడు కోడల్ని పుట్టింటికి పంపివేశాడు. కొన్ని నెలలు గడిచాయి. ధనవంతుడు తన స్నేహితులతో శ్రీమఠంలోని పరమాచార్య వారిని దర్శించటానికని వెళ్ళాడు. స్వామివారు ఒక్క ధనవంతుణ్ణి తప్ప మిగిలిన వారందరినీ పలకరించి యోగక్షేమాలు విచారించి ఆశీస్సులు అందించారు. తన పట్ల స్వామివారి ఉదాసీన వైఖరికి జమీందారు బాధపడి అక్కడి వేద పండితులతో తన బాధను చెప్పి స్వామివారి ఆశీస్సులు అందేలా చేయమని ప్రార్థించాడు. వారు జమీందారి వారి బాధను స్వామివారి దృష్టికి తీసుకువెళ్లారు. అప్పుడు మహాస్వామివారు పరాయి ఇంటి బిడ్డ మహాలక్ష్మిలా కోడలి రూపంలో వస్తే బంగారు నగలు తేలేదని పుట్టింటికి పంపాడు. ఆమె నగలు తాకట్టు పెట్టుకోవటానికి మామగారికి హక్కు లేదు. తాను జమీందారు అయ్యి ఉండి ఆమెకు తానే నగలు చేయించకపోగా పుట్టింటి నగలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు అని జమీందారు చర్యకు స్వామివారు అసమ్మతి తెలిపారు. ఈ విషయాలు పండితులు జమీందారుకి చెప్పటంతో తనకు తప్ప మరి ఎవరికీ తెలియని ఈ విషయాలు తనకి తాను గొప్పవాడిగా భావిస్తున్న ఆయనకు ఎదుటి దెబ్బ తగిలింది. వెంటనే స్వామివారి ముందు మోకరిల్లి తన తప్పును అంగీకరించి ఇంటికి వెళ్ళిన వెంటనే కోడల్ని తీసుకుని వచ్చాడు. మనం చేసే తప్పులు మూడో మనిషికి తెలియకపోవచ్చు, కానీ మూడు కన్నులున్న ఆ పరమేశ్వరుడికి, పరమేశ్వర స్వరూపమైన మహాస్వామి వారికి తెలియకుండా దాచలేము. శ్రీమాత్రే నమః.